నమస్తే. రెడ్ కారిడార్ గురించి కొందరికి తెలుసు, ఇంకొంతమందికి తెలుస్తుంది ఇప్పుడు కేంద్రం తీసుకుంటున్న ఈ చర్యలతో. అయితే ఎడారి కారిడార్ గురించి ఈ వీడియోలో మనం మాట్లాడుకోబోతున్నాం. అయితే ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే ఇప్పుడే పని చేయండి. దేశంలో ఎడారి కారిడార్ ఉందని, ఇంకా ఉన్నాయని, వాటి కోసం ప్రయత్నం జరిగిందని, ఇప్పటికీ జరుగుతూ ఉన్నాయని కూడా తెలియాలి కదా. 1950లో తూర్పు బెంగాల్లో మత కలహాలు, మూకుమ్మడి హత్యలు జరిగినాయి. ఎక్కడెక్కడ ఆ కలహాలు, హత్యాకాండ జరిగిందో మ్యాపింగ్ చేస్తే ఆశ్చర్యకరమైన విషయాలు బయటపడ్డాయి. ఆ రూట్ అంతా కూడా తూర్పు పశ్చిమ పాకిస్తాన్లను కలుపుతూ పోయే ఏ ప్రాంతాలనైతే జిన్నా కోరాడో ఆ లైన్ అంతా కూడా హింస జరిగిందనమాట. పటేల్ జాగ్రత్తతో ఆ దారిని కాపాడాడని చెప్పొచ్చు. అయినా సరే కాంగ్రెస్ కొందరిని మాత్రమే ప్రఖ్యాతుల్ని చేస్తుంది. వాళ్ళలో కొందరి జీవితాలు గమనిస్తే భయం వేస్తుంది నిజంగా. పటేల్ ముందు జాగ్రత్తగా పశ్చిమ పాకిస్తాన్ నుంచి ఉత్తరప్రదేశ్ పశ్చిమ భాగం వరకు వాళ్ళ డామినేషన్తో రహదారి ఏర్పడకుండా జాగ్రత్త వహిస్తే, ఆ కాంగ్రెస్ ప్రఖ్యాతుడు గాంధీలాగే బ్లాక్మెయిల్ చేసి గుర్గాంలో 4 లక్షల మంది ఆ మతస్థులు నివాసం ఏర్పరచుకునేందుకు అనుమతి ఇప్పించాడు. ఆయన ఎవరో కాదు, మహా ఆచార్య వినోబా భావే. ఆయన్ని మహాత్ముడు అన్నారు. సరే, ఢిల్లీ నుంచి ఒకప్పటి జయప్రద నియోజకవర్గం రాంపూర్ వరకు కూడా రోడ్డుకి ఇరువైపులా ఒకసారి చూస్తే పంజాబ్లోని ఫజిల్కా, ఢిల్లీ, ఘజియాబాద్, మొరాదాబాద్, రాంపూర్, NH9 ఇప్పుడు ఇది కేవలం ఒక్క ఉదాహరణ మాత్రమే. ఇంకా అనేకం చెప్పొచ్చు. ఆ మధ్య CAA వ్యతిరేక ఉద్యమంలో ఏ రహదారులను దిగ్బంధించారు, బోగస్ రైతుల ఉద్యమం పేరుతో ఎక్కడికి చీపురు పార్టీ అలాగే కాంగ్రెస్లు కలిసి ట్రాక్టర్లను రోడ్డుకు అడ్డం పెట్టారో చూస్తే వ్యూహం మరింత స్పష్టంగా తెలిసిపోతుంది, అర్థమవుతుంది. అయితే ప్రస్తుత ప్రభుత్వం రహదారులు ఎక్స్ప్రెస్ హైవేలుగా మార్చేసింది. రోడ్లకు ఇరువైపులా బ్యారికేడ్స్ ను నిర్మిస్తూ వస్తోంది. అంటే 2 రకాల ప్రమాదాలు నివారిస్తున్నారని చెప్పొచ్చు, 2 రకాల లాభాలు కూడా ఇస్తున్నాయి అవి ఆ చర్యలు. ఇంకో ముఖ్యమైన విషయం, ఆ 2 ఎడారి మతాల ప్రార్థనాలయాలు కూడా మ్యాపింగ్ కనుక గమనిస్తే ఏ పట్టణ నమూనా అయినా సరే తీసుకోండి తెలిసిపోద్ది. అంటే అవేవే ర్యాండమ్ గా విసిరేసినట్టుగా స్థాపించినవి, నిర్మించినవి కాదు. మొట్టమొదట సిటీల మాస్టర్ ప్లాన్ ను పూర్తి స్థాయిలో స్టడీ చేసేవి ఆ 2 మతాలపై అదుపు ఉన్న విదేశీ సమూహాలు. ఏ రోడ్డు ఎక్కడ కలపాలి, ఏ జంక్షన్ లో జెండా బాతాలి అనేది సంపూర్ణ అవగాహనతో చేస్తారు. ఆ ప్రార్థనాలయాలకి లేఅవుట్ లో మొట్టమొదట పర్మిషన్ ఇప్పించేది మన బుద్ధిమాలిన కౌన్సిలరో కార్పొరేటరో అయి ఉంటాడు. వాడి ఉత్సుకత అంతా కూడా ఎంత పెద్ద లౌకికుడో అన్న పేరు సంపాదించడం మీదే ఉంటది. దేశం భద్రంగా ఉన్నప్పుడు మాత్రమే ఆర్థికంగా అభివృద్ధి చెందగలం. ఇలాంటి యుద్ధ సమయాల్లోనైనా అవగాహన పెంచుకోవడం అవసరం. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.